ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే. మీ పేరు సార్? సైదానాయక్ సార్. ఏం చేస్తుంటారు సార్? కూలి అడ్డ మీద కూలి పని సార్. మేము రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఇప్పుడు దాకా మాకు ఇల్లులు ఏం రాలే, ఈ నీళ్ళు కూడా రావట్లేదు సార్. మేజర్ ప్రాబ్లం అది. కేసీఆర్ ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలు బాగా వచ్చేది. ఇప్పుడు కూడా వస్తున్నాయి కానీ ఆ స్థాయిలో రావట్లేదు సార్. అంతకుముందు ఉన్న స్థాయిలో ఇప్పుడు రావట్లేదు. మాది కొస దాకా దరిదాపు రాగుచెరు దాకా గత సంవత్సరంలో గత కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వాటర్ వచ్చేది. పుష్కలంగా ఏప్రిల్ మే దాకా వచ్చేది వాటరు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం రావట్లేదు సార్. ఆ స్థాయిలో అసలు వాటరే రావట్లేదు. 2 రోజులు కూడా రావట్లేదు. ఒక్కొక్కసారి ఒక రోజు వస్తున్నాయి, అక్కడే బంద్ చేస్తున్నారు వాళ్ళు. ఈ స్థాయిలో రావట్లేదు సార్ వాటర్. ఆ స్థాయిలో రావట్లేదు. ఇంకా ఈ వాళ్ళ 6 గ్యారెంటీలు ఏం రావట్లేదు సార్. మాకు ఏం ఒక్కటి కూడా రాలేదు సార్. బస్సు ఒకటి వస్తుంది కానీ మా లాంటి కూలోళ్ళు ఎవరు ఎక్కుతారు సార్? కరెంటు కూడా పెద్దగా అంటే పోతుంది సార్. మధ్యన పోతుంది కరెంటు. 200 యూనిట్లు వస్తున్నాయి సార్. వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, మాకైతే రాలే. అంటే మా తండలో ఓవరాల్గా మా ఒక 40% వచ్చినాయి, మిగతా 60%. మాది మేఘేతండ సార్. మాది ధర్మాపురం మేఘేతండ పెన్బాడ్ మండల్ మాది. మన గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు బాగా కేసీఆర్ పాలన స్వర్ణయుగం సార్. అప్పుడు మాకే కాదు, మా దండలో కాదు, ఈవెన్ టోటల్ తెలంగాణకే స్వర్ణయుగం సార్ పాలన. కేసీఆర్ అంటే ఆయన పునర్జన్మ లెక్క చేసిండు. ఆయన చాలా బాగా చేసిండు. రైతు బండ్లు అమ్మటెమ్మటే పడ్డాయి. కళ్యాణ లక్ష్మి వచ్చింది. కేసీఆర్ కిట్ కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, హాస్పిటల్ ఈ ప్రాంతీయ హాస్పిటల్ కానీ, సూర్యాపేటలో రోడ్డు అంటే ఇక్కడ కూడా తిరుగుతాం కదా సార్. మేము అడ్డ మీద కూలీళ్ళం. మేము తండల కంటే ఎక్కువనే ఈడ ఉంటాం. మేము ఈ రోడ్లు కానీ, ఆ సార్ ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ కానీ మొత్తం ఆయన పాలనే బాగుంది సార్. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల కంటే ముందు ఆయనే బాగా చేసింది సార్ సూర్యాపేటకు. మా రేవంత్ రెడ్డి పాలన పెద్దగా ఏం లేదు సార్. ఇక్కడైతే జగదీష్ రెడ్డి గారు మొత్తం చేసింది. ఇప్పుడు సంవత్సరం అయింది, ఒక్క ఇనాగ్రేషన్ కూడా ఈ సూర్యాపేటలో ఏం చేయలేదు సార్ ఆయన. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కరుణాకర్. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ లెక్చరర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది. తనకు ఉన్నటువంటి వనరులు బట్టి సాధ్యమైనంత వరకు బాగానే చేస్తున్నాడు. ప్రతి నెల మొదటిసారికి జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్ ఇస్తున్నాడు. చెప్పాలంటే కొత్త కార్యక్రమాలు చేస్తుండు. వనరులు తక్కువ ఉన్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంత మంచిగా ఏమి అనిపించలేదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. 61 ఏజ్ పెంచాడు, కానీ అది అధికారం రాకుండా పెంచితే అందరికీ యూజ్ అయ్యేది. అతనికి అవసరం ఉన్న టైంలో పెంచాడు. ఇలా నిర్ణయాలు తీసుకోవడంలో సమయము సందర్భం కూడా సరిగా లేదు. ఎప్పుడు తోస్తే అప్పుడు తీసుకునేవాడు. అంత మంచి అభిప్రాయం, అంత అనుకూలంగా అయితే నా అభిప్రాయం ఉండదు టీఆర్ఎస్ గవర్నమెంట్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? గుండా వెంకన్న అండి. ఏం చేస్తుంటారు సార్? కిరాణా వ్యాపారం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వారు ఇచ్చిన 6 పథకాలు అయితే మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం అమలు చేయట్లేదు. చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తొందరగా అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయం. అదే రైతు బంధు 6 పథకాలు అనేవి ఉన్నాయి కదా, కొన్ని అమలు అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. అవి కూడా అమలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వారు కూడా చేసిన, కానీ అంత సొంత ప్రయోజనాల కోసం చేసినట్టు మనకి ఈ మధ్య అర్థమైపోయింది మనకు. అది చాలా వరకు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే చేసినట్టు, ఏ పని చేసినా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసినట్టే ఉన్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా కనిపిస్తుంది అంటారు? ఇప్పుడైతే బాగానే ఉందండి. ఇంతవరకైతే మనకు చూడటానికి అయితే మంచిగానే అనిపిస్తుంది.